దేశభక్తి చిత్రాలను ఎక్కువగా తీసి మిస్టర్ భారత్ను నిక్నేమ్గా సుస్థిరం చేసుకున్న సుప్రసిద్ధ హిందీ నటుడు మనోజ్ కుమార్ తన 87వ ఏట అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన సినిమాలో మన సంస్కృతి గొప్పతనం, దేశంలో నెలకొన్న పేదరికం వంటి అనేక సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ విధంగా తన చిత్రాల్లో ఏదో ఒక ప్రత్యేకతను చూపడానికి యత్నించేవారు. హిందీ సినిమా హీరోలు ధర్మేంద్ర, శశి కపూర్లు ఈయన సమకాలీనులు. వారిద్దరూ నటనకే పరిమితమైతే మనోజ్ మాత్రం రచయిత, దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ వంటి అదనపు నైపుణ్యాలను కూడా ప్రదర్శించి బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 1965లో భగత్ సింగ్పై తీసిన షహీద్ సినిమా విజయవంతం కావడంతో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆహ్వానం మేరకు మనోజ్ ఢిల్లీ వెళ్లారు. తానిచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదంపై సినిమా తీయవచ్చు కదా అని ప్రధాని సూచించిన నేపథ్యంలోనే ఉపకార్ చిత్రం రూపుదిద్దుకుంది. విచిత్రం ఏమిటంటే ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించింది కూడా మనోజే. ఆ విధంగా ప్రధాని కోరిక మేరకు దర్శకుడిగా మారిన ఘనత కూడా మనోజ్ కుమార్దే. ఆయన సినిమాలో దేశభక్తికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయనకు 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వరించాయి. ఆయన తీసిన సినిమాలో చాలా సినిమాలు తెలుగులో రీమేక్ అయి విజయాన్ని సొంతం చేసుకున్నాయి కూడా. గొప్ప నటులు మిగిల్చే స్మృతులు కూడా గొప్పగానే ఉంటాయి.